కార్తీక దీపం సీరియల్ స్టార్ మాలో రాత్రి 8 గంటలకి సక్సెస్ఫుల్ ట్విస్ట్లతో ప్రేక్షకులని అలరిస్తోంది. ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ కథలో దీప జైల్లో ఉంది. దశరథ్ పై హత్యా ప్రయత్నం చేసిందని దీపని అరెస్ట్ చేస్తారు. ఇక దశరథ్ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంటాడు. ప్రస్తుతం చేయని తప్పుకి దీప శిక్షను అనుభవిస్తూ జైల్లో ఉంది. అయితే ఇప్పుడు కథలో లాయర్స్ అవసరం కాబట్టి మొత్తం 2 లాయర్లను ఇప్పుడు కథలో ప్రవేశపెట్టారు. దీపకు వ్యతిరేకంగా వాదించే లాయర్ క్యారెక్టర్ భగవాన్ దాస్ పాత్రలో ప్రముఖ నటుడు విజయ్ యాదవ్ ఎంట్రీ ఇచ్చారు. విజయ్ యాదవ్ గతంలో దేవత, గోరింటాకు, బొమ్మరిల్లు, జగదాత్రి ఇలా పలు సీరియల్స్ లో నటించారు. ఇక దీప వైపు వాదించే లాయర్ గా నటుడు కళ్యాణ్ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చారు. కళ్యాణ్ ప్రసాద్ అనే క్యారెక్టర్ లోనే కళ్యాణ్ ప్రసాద్ ఈ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. రాధా మధు, లయా సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులని ఆనాడు అలరించిన కళ్యాణ్ ప్రస్తుతం మౌన పోరాటం, పాపే మా జీవన జ్యోతి సీరియల్స్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈ 2 కొత్త క్యారెక్టర్స్ ప్రస్తుతం కార్తీక దీపం కథలో ఎంటర్ అయ్యాయి. ప్రస్తుతం కోర్ట్ ఎపిసోడ్స్ కార్తీక దీపం సీరియల్లో రాబోతున్నాయి. దీప ఏ తప్పు చేయలేదని కళ్యాణ్ నిరూపిస్తాడా? కార్తీక దీపం సీరియల్ కథ ఎలాంటి మలుపు తిరగబోతోంది? ప్రతిరోజు రాత్రి 8 గంటలకి స్టార్ మాలో మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.